హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం జ్యేష్ఠ మాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం గదా! మొన్న ధూమావతి జయంతిని గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో ఉండే పర్వదినాల్లో ఇంకొకటి విశేషమైనటువంటి పర్వదినం ఏందంటే జ్యేష్ఠ శుక్ల దశమి. ఈ జ్యేష్ఠ శుక్ల దశమి నాడు ఏంటి ఆ పర్వదినము అంటే, మనం చేసినటువంటి పాపాలని 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టేటువంటి సుదినం అన్నమాట. కాబట్టి దానికి ఏమని పేరంటే జ్యేష్ఠ శుద్ధ దశమికి ఏమని పేరంటే దశపాపహర దశమి అని పేరు. కాబట్టి జ్యేష్ఠ శుద్ధ దశమి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజున మనం దశపాపహర దశమిగా జరుపుకుంటాం. అంటే మానవులు చేసేటువంటి 10 రకాలైనటువంటి పాపాలని తొలగించేటువంటి సుదినము శుభదినము అన్నమాట. కాబట్టి జ్యేష్ఠ శుద్ధ దశమి యొక్క ప్రత్యేకత ఏంది అంటే దశపాపహర దశమి. అయితే ఈ దశపాపహర దశమిని మనం ఎలా జరుపుకోవాలి అంటే ఆ రోజున ప్రాతకాలంలోనే లేవాలి. సూర్యోదయాత్పూర్వమే మనము లేచి మన యొక్క కాలకృత్యాలను తీర్చుకొని మరి ఏదైనా సరే గంగలో స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. సరే మనం గంగా నదికి వెళ్ళాలి కదా, వెళ్ళలేకపోతే మనం రోజు సంకల్పంలో చెప్పుకుంటాం కదా, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఈ నదుల్లో ఏవైనా సరే మనకు సమీపంలో ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చేయొచ్చు. అవి కూడా లేవంటే మనకు సమీపంలో ఏదైనా కాలువ కానీ చెరువు కానీ అలా ఉన్నా కూడా స్నానం చేయొచ్చు. ఇంకా ఏంటంటే అది కూడా లేదనుకోండి, ఇప్పుడు మన తిరుమలలో ఉన్నాం, అక్కడ పుష్కరిణి ఉంది, అదేవిధంగా తిరుపతిలో కపిల తీర్థం ఉంది. ఇలాంటి తీర్థాలు మన దగ్గరలో ఉన్నా అక్కడైనా స్నానం చేయొచ్చు. లేదు అండి మాకు ఏవీ లేవు అన్నారనుకోండి, మన ఇంట్లో ఉండే నీళ్లతోటే మనము సంప్రోక్షణ చేసుకొని గంగా నదిగా భావించి గంగే చమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పి ఆ నీళ్లతోటైనా సరే స్నానం చేయొచ్చు. అంతే కదండి, కుదిరిన దాన్ని బట్టే చేస్తాం. కుదరలేనప్పుడు ఏం చేస్తాము, వీలైతే వెళ్తాం నదులకి, పోలేని పరిస్థితిలో ఉన్నాం, ఏం చేయలేం కదా. కాబట్టి ఈ దశపాపహర దశమి యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కువ స్నానం అనమాట. అసలు ఇది మామూలుగా ఎలా చెయ్యాలి అంటే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి రోజు నుంచి కాశీకి వెళ్ళి 9 రోజులు మనం కాశీలో 9 నిద్రలు చేస్తాం, 9 రోజులు ఉండాలి అంటారు కదా. ఎందుకంటే మనం తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాం కాబట్టి మనం కాశీలో కూడా 9 రాత్రులు నిద్ర చేయాలి అంటారు. అదేవిధంగా మనం ఈసారి ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు చెప్తే మేము ఎట్లా వెళ్తామని అనొచ్చు. ఈసారి ఎప్పుడైనా సరే కాశీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు జ్యేష్ఠ మాసానికి ముందుగానే అక్కడ ఉండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి రోజు నుంచి సూర్యోదయాత్పూర్వమే ఆ గంగలో స్నానం చేసేసి 9 రోజులు ఈ 10వ రోజు అంటే జ్యేష్ఠ శుక్ల దశమి రోజున దశాశ్వమేధ ఘాట్లో గంగా స్నానం చేసేసి అక్కడ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని గనక అర్చించినట్లయితే మనకు ఉండేటువంటి సమస్త పాపాలు కూడా తొలగించబడతాయి. ఈసారి ఎవరైనా సరే కాశీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అనమాట. వెళ్ళి ఆ 9 రోజులు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి కూడా స్నానం చేసి 9 రోజులు స్నానం చేసి 10వ రోజున అంటే జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి అర్చించండి. ఎలా అర్చించాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి 10 రకాల పూలతో అర్చించాలి. 10 రకాలు ఎక్కడ దొరుకుతాయండి, మాకు కష్టం కదా అంటే ఒక రకమే 10 పూలతో అర్చించండి. అంటే నెంబర్ 10 అనమాట. లేదు దొరికితే మనకు 10 రకాల పూలతో అర్చించవచ్చు. 10 రకాలు ఒక్కొక్క రకం 10, తర్వాత 10 పూలతో 10 రకాలతో అర్చించవచ్చు. లేదంటే ఒక రకమే 10 పూలతో అర్చించండి. అదేవిధంగా ఇంకా కనుక మీకు శక్తి ఉంటే కొంతమంది కాశీ వెళ్ళి వాసం ఉంటూ ఉంటారు కదండి, అక్కడ అలా ఉండేటువంటి వాళ్ళు ఈ దశమి రోజున 10 రకాల పిండి వంటలను చేసి ఎవరికైనా సరే బ్రాహ్మడికి అంటే దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత బ్రాహ్మడికి కనుక వాయనం ఇచ్చినా కూడా చాలా మంచిది. మేము 10 రకాలు ఎక్కడ చేస్తామంటే 10 రకాల పండ్లను ఇవ్వండి, దొరుకుతాయి కదా పండ్లు, అదే మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. లేదు 10 రకాల పండ్లు కూడా మాకు దొరకవండి అంటే ఒక రకమే 10 పండ్లను ఇవ్వండి. ఇందా చెప్పినట్టుగానే ఒక రకమే 10 పూలతో ఎలా అర్చిస్తామో అదేవిధంగా ఒక రకమే 10 పండ్లని దక్షిణ తాంబూలాలు పెట్టి బ్రాహ్మడికి వాయనం ఇస్తే చాలా మంచిదనమాట. ఇంకా లేదండి మాకు అవి కూడా దొరకవు, మేము అనుకోకుండా వెళ్ళామంటే మీరు వెంట వెళ్ళేటప్పుడు కిస్మిస్ ఉంటాయి కదండి, ఎండు ద్రాక్షను తీసుకెళ్ళండి. అది సులభమే కదా, అదేం పెద్ద బరువు కూడా కాదు. తీసుకెళ్ళి అవే ఒక 10 ఇవ్వండి. లేదు చిన్న ప్యాకెట్లో 10 ప్యాకెట్లు పెట్టి ఇవ్వండి, అదేం బరువు కాదు కదా. ఇదంతా ఏంటంటే అండి మనకు కుదిరిన దాన్ని బట్టి, కానీ లోభత్వం పనికిరాదు. మన శక్తి మన భక్తి ప్రధానం అనమాట. ఏది కూడా భగవంతుడికి కూడా తెలుసు మన శక్తి ఏంది, మనం ఎంతటి భక్తితో ఎంతటి అచంచలమైనటువంటి నిష్కళంకమైనటువంటి భక్తితో మనం అర్చిస్తున్నాం అనేది భగవంతుడికి కూడా తెలుసు. కాబట్టి లోభత్వం లేకుండా కనుక చేస్తే భగవంతుడు కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనమాట.
ఇది ఒక రకం. ఈ విధంగా చేయొచ్చు. ఈసారి ఎవరైనా సరే కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళి 9 రోజులు స్నానం చేసి 10వ రోజు కూడా కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసి అక్కడుండే పరమేశ్వరుని ఈ విధంగా రోజైనా అర్చించవచ్చు. ఈ 10 రోజులు కూడా 10 రకాల పూలతో అర్చించవచ్చు, 10 రకాల పిండి వంటలతో అర్చించవచ్చు, లేదా 10 రకాల పండ్లతో అర్చించవచ్చు, లేదా రోజుకు ఒక్కొక్క రకం, ఒక రకమే 10 పండ్లతోటి కూడా బ్రాహ్మడికి వాయనం ఇవ్వచ్చు అనమాట, దానం ఇవ్వచ్చు. అది మన శక్తి అనమాట. లేదు దశమి రోజునే మన శక్తి ఉంటే ఆ రోజు ఒక్క రోజైనా చేయవచ్చు. ఇది ఈ విధంగా కనుక అర్చిస్తే మనం తెలిసి తెలియక మనకు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉంటాయి కదా, తెలుసు కదా అందరికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. వీటి ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. తెలిసి తెలియక కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం, కొన్ని తప్పక చేస్తాం. కొన్ని చోటు ఇప్పుడు మనం ఏదైనా సరే నడుస్తూ ఉంటాం, మన కింద అనేక క్రిమికీటకాలు నలిగిపోతుంటాయి, అది ఒక పాపం. తెలియకుండా కొన్ని హింస అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొక్కల్ని పీకేస్తూ ఉంటాం, ఈ విధంగా తెలియకుండా కొన్ని తప్పక చేస్తాం. ఇవన్నీ మనం ఆహార పదార్థాలు తినాలి, దంచుతాం, చెరుగుతాం, రుబ్బుతాం, ఇలాంటప్పుడు తెలియకుండా మన అనేక హింస అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి 10 రకాలైనటువంటి పాపాలన్నింటినీ కూడా దహించి వేసేటువంటి సుదినం ఈ దశపాపహర దశమి, జ్యేష్ఠ శుక్ల దశమి అనమాట. అంతేకాకుండా ఇంకా మనం చేసేటువంటి భక్తి ద్వారా 10 జన్మల నుంచి కూడా మనం ఈ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాల ద్వారా 10 జన్మల క్రితం నుంచి కూడా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా మనం తొలగిస్తుంది అనమాట ఈ దశపాపహర దశమి రోజు. ఇది చాలా విశేషమైన రోజు, ఇది ఒక ప్రత్యేకత అనమాట. ఇంకా గనక మేము అక్కడికి వెళ్ళలేమండి, కాశీకి వెళ్ళలేము, లేదా దగ్గరలో ఉండే నదికి కూడా వెళ్ళలేమంటే మన ఇంట్లోనే ఇందాక నేను చెప్పినట్టుగానే సరే ఇది ఇప్పుడు అందరికి మోటార్ భూమిలో నీళ్ళు వస్తాయి కదా, పంపో నూతో బాగో కనుకుంటే అట్లా చేయొచ్చు స్నానం. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో ఈ దశమికి 10 రోజులకు కూడా స్నానం ప్రధానం అండి. మనం ఇంట్లో బకెట్లో నీళ్ళతో చేసేటువంటి స్నానం అధమాధమ స్నానం, తప్పక చేసేటువంటి స్నానం. సరే కుదరకపోతే ఏం చేస్తాం, కాబట్టి ఆ బకెట్ నీళ్ళల్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 2 అక్షంతలు, ఒక తులసి దళము వేసుకొని గంగే చెమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని ఆవాహన చేసుకొని ఆ నీళ్ళతోటి కనుక మనం స్నానం చేస్తే కూడా మనకి అంతటి పుణ్యం లభిస్తుంది. తప్పదు కదా, మరి మనం ఏం చేస్తాం, ఆ విధంగా స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి దేవుణ్ణి పార్వతీ పరమేశ్వరుని కానీ లేదా ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ లక్ష్మీనారాయణులు కానీ ఏ విధంగా సరే మీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళని అర్చించి పూజించి మనం చెప్పినట్టుగానే ఎలా పూజించాలంటే ఆ రోజు గంగను కూడా విశేషంగా పూజించాలి. కాబట్టి మనం గంగా నదికి వెళ్ళలేం కాబట్టి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఒక పెద్ద పళ్ళెం తీసుకొని దాంట్లో శుభ్రమైనటువంటి మంచినీళ్ళను పట్టుకొని స్నానం చేసిన తర్వాత పొడి బట్ట కట్టుకొని ఆ మంచినీళ్ళను పట్టుకొని ఆ పళ్ళెంలో దాంట్లో కొంచెం పసుపు కుంకుమ 2 అక్షంతలు లేదా ఒక తులసి దళము వేసి మనం ముందు రోజే ఒక మల్లెపూలు తెచ్చిపెట్టుకుని 108 మల్లెపూలు తెచ్చిపెట్టుకొని ఆ మల్లెపూలతోటి అది గంగానదిగా భావించి మనం ఒక్కొక్క నామం చెప్తూ గంగా స్తోత్రం 108 పూలతోటి గనక మనం పూజ చేసినా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఇది ఎవరు చెప్పనటువంటిదండి, ఏ గ్రంథాల్లో కూడా లేనటువంటిది, ఒక తాళపత్ర గ్రంథంలో ఉందన్నమాట ఈ తాంత్రికం అనేటువంటిది. కాబట్టి మనం కాశీకి వెళ్ళలేము, ఏ నదికి వెళ్ళలేము అనుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఒక పెద్ద పళ్ళెంది శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పొడి బట్ట కట్టుకొని ఒక పెద్ద పళ్ళెం తీసుకొని దాని నిండా నీళ్లు నింపి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ 2 అక్షంతులు ఒక తులసి దళము లేదా ఒక పువ్వు అలా వేసేసి దాంట్లో కొంచెం గంధం అన్ని వేసేసుకొని తర్వాత మనం 108 మల్లెపూలు తెచ్చుకొని ఆ 108 మల్లెపూలతో గంగాదేవిని గంగా అష్టోత్తరం పూజ చేస్తే అదే పుణ్యం లభిస్తుంది అనమాట. గంగా అష్టోత్తరం మాకు లభించలేదండి అనేటువంటి వాళ్ళు ఓం గంగాయై నమః 108 సార్లు చదివి పూజ చేసినా కూడా మనకి అంతటి పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మవారికి ఆమె గంగానదిగా భావించి ఒక తాంబూలాన్ని సమర్పించి ఆ తాంబూలం ఎవరికైనా ఒక ముత్తైదువుకైనా సరే ఇవ్వవచ్చు. అదేవిధంగా 10 పండ్లు కానీ లేదా 10 రకాల పండ్లు కానీ లేదా ఒక రకమే 10 పండ్లు కానీ అది మీ శక్తి అండి. దక్షిణ తాంబూలాదులతో ఒక ముత్తైదువుకి లేదా గంగానదికి సమర్పించి ఆ తాంబూలాన్ని ఒక ముత్తైదువుకి ఇవ్వవచ్చు. ఈ విధంగా పూజ చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఇది ఇంట్లో చేసుకునేటువంటి పద్ధతి. ఇంకా లేదు మేము ఏమీ చేయలేమండి, మాకు ఇది శక్తి లేదు, పూలు దొరకలేదు, ఏం దొరకలేదు, మేము ఇప్పుడిప్పుడే చూసాము మీ ఛానల్, ఇప్పుడు దాకా చూడలేదు, మాకేం తెలియదు అని అనుకునేటువంటి వాళ్ళు ఆదిశంకరాచార్యులు రచించినటువంటి గంగా స్తోత్రాన్ని పఠించినా సరే 3 సార్లు గంగా స్తోత్రాన్ని పఠించండి, అంతటి పుణ్యమే లభిస్తుంది. ఉదయాన్నే స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత మేమేం చేయలేము,
భక్తితో ఈ గంగా స్తోత్రాన్ని పఠిస్తామని చెప్పి ఆ స్తోత్రాన్ని పఠించినా కూడా అంతటి పుణ్యమే లభిస్తుంది. ఆ స్తోత్రాన్ని మన ఛానల్లో షార్ట్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా చూసి పఠించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా చాలామంది ఏం చెప్తారంటే రేపే జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే గంగావతరణ జరిగిందని కూడా చెప్తారంటే భగీరథుడు గంగని భూమి మీదకు తీసుకొచ్చినటువంటి రోజు అని కూడా చెప్తారు. కొంతమంది ఏంటంటే వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగావతరణం జరిగింది అని కూడా చెప్తారు. ఏదైనా సరే మొత్తం మీద గంగా నదికి సంబంధించి పవిత్రమైనటువంటి రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి. అదిగాక అది హస్త నక్షత్రంతో కనుక కూడుకుని వస్తే మరింత విశేషం అనమాట. రేపు వచ్చేటువంటి జ్యేష్ఠ శుద్ధ దశమి మనకి గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చింది కాబట్టి ఇంకా కూడా మరింత విశేషం అని చెప్పొచ్చు. మనము శరీరం ద్వారా కానీ మానసికంగా కానీ మన వాక్కు ద్వారా కానీ మనం ఒక్కోసారి పరుషంగా కూడా మాట్లాడతాం. అదేవిధంగా శరీరం ద్వారా చేయకూడని పనులన్నీ చేస్తాం. మనం ఒక్కోసారి అన్నీ మనము మంచి పనులే చేస్తున్నాము. ఎవరికి వాళ్ళము ఆలోచించుకోవాలి, నేనైనా సరే ఎవరైనా సరే. అదేవిధంగా మనసు ద్వారా పైకి మంచి పనులు చేయొచ్చు, కానీ లోపల మనసులో మనం ఎలా భావం చేస్తామో అది ఇంకా చాలా ముఖ్యమండి. శారీరకంగా చేసేదానికంటే మానసికంగా మనము పవిత్ర భావంతో పవిత్రంగా ఉండడం అనేటువంటిది ఇంకా చాలా విశేషం అనమాట, గొప్పతనం. కాబట్టి ఈ మూడింటి ద్వారా ఇంకా మనం 5 కర్మేంద్రియాల ద్వారా 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఇందా చెప్పిన కాబట్టి చెప్పినట్టుగానే అదే మన జ్ఞానేంద్రియాల ద్వారానే కానీ కర్మేంద్రియాల ద్వారా కానీ మన శరీరం వాక్కు మనసు ఈ విధంగా మనం చేసేటువంటి తెలిసి కానీ తెలియక కానీ తప్పక కానీ మనం చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే మనం ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ప్రాతకాలంలో లేచి ఇందాక నేను చెప్పినట్లుగా మనకి ఏ విధంగా కాశీనగరంలో ఉంటే హాయిగా గంగలో స్నానం చేయొచ్చు, లేదు మన దగ్గర ఏ నదిలో ఉంటే అక్కడ చేయొచ్చు, లేదు మన ఇంట్లో ఉండే నీళ్లతోటే మనం స్నానం చేసి దాన్నే గంగగా భావించి స్నానం చేసి ఈ విధంగా కనుక పూజ చేసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి సమస్త పాపాలు కూడా పోతాయి. అంటే జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి కదా అని చెప్పి మనం అన్ని పాపాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఈ దశపాపహర దశమి రోజు మనం స్నానం చేస్తే అన్ని పాపాలు పోగొట్టుకుంటాయంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటిదాకా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఇంకా నేను పరమేశ్వర నాయన నన్ను రక్షించు, ఇప్పటిదాకా నేను తెలిసి కానీ తెలియక కానీ తప్పక కానీ ఏదైనా పాపాలు చేస్తుంటే ఇంక నుంచి నన్ను ఎలాంటి పాపాలు చేయకుండా నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, నన్ను రక్షించు, నా మనస్సు కూడా పవిత్రంగా ఉండేటి అనుగ్రహించు అని ఆ పరమేశ్వరుని త్రికరణ శుద్ధిగా గనక మనం ప్రార్థించి మనం ఈ స్నానము ఈ పూజ చేసినట్లయితేనే మనకి పుణ్యం లభిస్తుంది. అంతేగాని నేను అన్ని చేసేవి చేస్తూ ఉంటా, ఈ దశపాపహర దశమి రోజు మాత్రం స్నానం చేస్తా నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే అది మాత్రం పిచ్చి భ్రమ అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంతఃకరణ శుద్ధి బాహ్యంగా అంతఃకరణ శుద్ధి రెండూ కూడా అవసరము. కాబట్టి త్రికరణ శుద్ధిగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పనులు చేసేదానికి ఇంక నుంచి ప్రయత్నం చెయ్యాలి. ఇది స్నానానికి చాలా విశేషమైనటువంటి దినం అన్నమాట ఈ దశపాపహర దశమి, జ్యేష్ఠ శుద్ధ దశమి. ఇంకా ఆ రోజు మన శక్తి ఉంటే పితృదేవతలకు సంబంధించి ఏదైనా సరే తర్పణాలు ఇవ్వచ్చు, దానాలు ఇవ్వచ్చు. ఇంకా గ్రీష్మ ఋతువు కాబట్టి ఏమండి గ్రీష్మ ఋతువు కదా కాబట్టి ఏదైనా సరే ఉదక కుంభ దానం ఇవన్నీ వస్త్రదానం ఇవన్నీ ఇంకా మన శక్తి కొద్దీ అండి. ఏదైనా సరే పూజ మాత్రం ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ మనం ఏమని ప్రార్థించాలంటే నాయన తల్లి అమ్మ గంగాదేవి ఇంక నుంచి నేను ఎలాంటి పాపాలు చేయను, నాయన పరమేశ్వర తండ్రి నేను ఇంక నుంచి ఎలాంటి పాపాలు చేయను, నన్ను సత్కర్మాచరణ వైపు నా యొక్క మనసును నడిపించు తండ్రి, నువ్వే దిక్కు నాకు శరణు అని చెప్పి కనుక ప్రార్థించి మనం ఈ విధంగా ప్రాతకాల స్నానం చేసి పూజని మన శక్తి కొలది కనుక చేసినట్లయితే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ సెలవండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా సరే కామెంట్లు కూడా పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేమి అనుకోను అంటే మేము కూడా ఏదైనా తప్పులు ఉంటే తెలుసుకుంటాం కదా అండి. ఓకేనా అండి? ఓకే బాయ్ అండి.